2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. పూర్తి స్థాయిలో ఎన్నికల మేనిఫెస్టో చూసిన వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనతో కొంతమంది మహిళలు కూర్చొని ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. ఏమ్మా ఎట్లా ఉంది? బాగుందయ్యా. ఎందుకు బాగుంది? మాకు మంచిగా జరుగుతుంది, బాగా చేస్తున్నాడు జగను. మాకు లోటు లేకుండా చేస్తున్నాడు. ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చిపోతున్నారు నెలకి. మాకు జగనే కావాలి. పింఛన్ వస్తుందా? నెలకు 3000 పింఛన్ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తారు. మన నెలనే ఇవ్వలేదు. మన నెల ఒక నెల లేకపోతే ఆడికి పోయి తెచ్చుకున్నాం. 3 గంటలు కూర్చున్నాడు పోయి. ఎందుకు ఇవ్వలేదు? జనం ఉన్నంతా ఫుల్ అయ్యారు, అందరు కూర్చున్నారు. రాలేదు మీ ఇంటికి? మన నెల రాలే కదా, తీసేశారంట వాళ్ళని. రాలే. అందులో ఒక ఆమె పెద్ద ఉండి 200-300 మంది కూర్చుంటే లైన్గా ఇచ్చింది వరుసగా. ముందు పోయిన వాళ్ళకి ముందు, వెంక పోయిన వాళ్ళకి వెంక ఇచ్చుకుంటూ వచ్చింది. 3 గంటలు కూర్చుంటే వచ్చినాయి. ఇప్పుడు పింఛను పెంచారు, 3000 నుంచి 3500కి పెంచుతానని చెప్పారు కదా, ఎట్లా ఉంది? ఇంకా ఎంత ఇచ్చినా సంతోషమే నాయన. ఆయన ఎంత ఇచ్చినా సంతోషమే. మాకు ఆయనే కావాలి. ఎందుకో మాకు మంచిగా జరుగుతుంది, బాగా చూస్తున్నాడు. నా పిల్లలకు చూస్తున్నాడు, మాకు చూస్తున్నాడు. నాకు 3 పిల్లలు. నాకు చిన్న కొడుకు, 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లగాడు. ఆ ముగ్గుట్లో ఒక్కరికి కొడుతుంది అమ్మ ఒడి. ఇక ఇద్దరిని ఎట్నో చేతగాక చదివించుకుంటున్నాడు. మాకు ఆయనే కావాలి. నా కొడుకు, పెద్ద కొడుకు కాసిరెంట్ అయితే చచ్చటోని బతికిచ్చాడు. ఆరోగ్యశ్రీ ద్వారాగా 3 లక్షల రూపాయలు ఒక 2 గంటల్లో 3 లక్షలు వేసాడు. 3 లక్షలు వేసి బతికిచ్చాడు నా కొడుకుని. ఆయనే దేవుడు అని దండం పెట్టుకుంటున్నాం మేము. మరి తెలుగుదేశం పార్టీ అన్ని ఫ్రీలు అంటుంది, బస్సు ఫ్రీ. ఫ్రీ కాదు, ఇంత కుప్ప ఇంత బంగారం తెచ్చి నా ఒళ్ళే పెట్టినా ఆయన కోట వేయం మేము. వేయము. ఈయనకే వేస్తాం. మా బతికిచ్చాడు నా కొడుకుని. నా కొడుకు వరకు ఎప్పుడో చెదలు పట్టి బొక్కలు కాని రాకపోవు. అట్ట అంటోని నా కొడుకుని బతికిచ్చాడు. అట్ట అన్నం పెట్టిన వాళ్ళని ఎట్లా మరపు వస్తుంది అయ్యా? మరపు రాదుగా. ఆయనకి జగన్కే ఓటేస్తాం మేము. ఎన్ని ఫ్రీలు అన్నా చంద్రబాబు లేదు. ఎన్ని ఇచ్చినా సరే, ఆయన ఎంత పెట్టినా ఎన్ని పెట్టినా మేము ఆయనకి వెయ్యం ఓటు. జగన్కే వేస్తాం. పెంచడం ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 3000 నుంచి 3500కి పెంచుతామన్నారు. 500 ఇవ్వకపోయినా సంతోషం అయ్యా. మాకు 3000 ఇచ్చినా సంతోషం. మేము జగన్కే ఓటేస్తా. నేను జగన్కే వేస్తా ఓటు. మీరు చెప్పండి, మేనిఫెస్టో చూసారా? చూసామండి. మీ ఇంట్లో ఏమొస్తున్నాయి? మా ఇంట్లో మా అత్తకి ఫంక్షన్ వచ్చింది. మా అమ్మాయి నడవలేదండి. మా అమ్మాయికి ఫంక్షన్ వచ్చింది. వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తారు. ఇంక ఈ నెలలో పోయిన నెలలో ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చి సచివాలయంలో తీసుకున్నాము. మా పిల్లలకి అమ్మఒడి పథకం కూడా వస్తుంది. మళ్ళీ మీ జగన్ అన్నీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు పోయిన నెలలో ఎందుకు వాలంటీర్లు రాలేదు, వాళ్ళని తీసేశారని తెలిసింది. అందుకోసమని మేము సచివాలయంలో తెచ్చుకున్నాం. మేనిఫెస్టో చూసారా? చూసామండి. ఏమనిపించింది? మేనిఫెస్టో ఎట్లా ఉంది? ఆయన అన్ని మంచిగా చేశాడు అంతకుముందు, ఇక ముందు కూడా చేస్తాడని ఆయన మీద నమ్మకం ఉంది. ఇప్పుడు పింఛన్కి సంబంధించి 500 పెంచుతా అన్నారు కదా, ఎట్లా ఉంది అది? అది బాగానే ఉందండి. మహిళలకు సంబంధించిన పథకాలన్నీ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మేనిఫెస్టో చూశారు కదా, మంచిగానే ఉన్నాయండి. ఆయన ఏం చెప్పినా చేస్తాడని ఇంకా ఆయన మీద నమ్మకం ఉంది. ఏమ్మా ఏంటి ఎట్లా ఉన్నాయి మేనిఫెస్టో? ఎట్లా ఉంది పథకాలు? మేనిఫెస్టో బాగానే ఉందండి. మా అమ్మాయికి ఫ్రీ సీట్ వచ్చింది. దానివల్ల మా అమ్మాయిని కూడా చదువులో మంచిగా చదివించుకోవాలని ఆశపడుతున్నాము. మాకైతే ఇల్లు అయితే కూడా ఇచ్చింది, కానీ మాకు ఇల్లు అయితే లేదండి. జగనన్న వస్తే ఇంకా మంచి హెల్ప్ చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఇంకా మంచిగా చూస్తాడేమో అనుకుంటున్నాము. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి పథకాలు కానీ అవి కానీ? బాగానే అమల్లోకి వచ్చినాయండి. ఇస్తే కానీ మనకి మంచిగా చేసుకుంటాము. మంచిగా మా కాళ్ళ మీద మేము బతకగలుగుతాము అన్న అప్పులో ఉన్నాము. జగనానికి మా ఓటు అని మేము అనుకుంటున్నాము. మేనిఫెస్టో చూసారా? ఇంకా ఎట్లా ఉన్నాయి? మరింత సమర్థవంతం అంటున్నారండి. అంటే మరి మన భాష ఇంకా చూడలేదండి. చూస్తాము, ముందు చూస్తాం, కానీ జగనానికి మా ఓటు అండి. అది ఎందుకని? జగనన్నే మాకు ఏదైనా హెల్ప్ చేయాలన్నా మంచి చేయాలన్నా ఆయన వల్ల మేము కొంచెం తిప్పుకోగలిగాము. మాకు అప్పులు లేకుండా మేము బతకగలుగుతున్నాం. లేడీస్ వాళ్ళు ఏం లేవు కదండి. ఆయన డబ్బుల వల్లే మేము ఇలాగా ఉండగలుగుతున్నాం, ఆ లేడీస్ అయినా. అది మరి అవతల తెలుగుదేశం పార్టీ అన్ని ఫ్రీ అంటుంది. అన్ని ఫ్రీ అంటున్నారు, కానీ ఇచ్చింది ఏది ఉందండి? ఏమి ఇవ్వలేదు కదా. మాకు ఇల్లు లేదన్నా కానీ ఇల్లు ఇవ్వలేదు. స్థలం ఉందన్నా కానీ స్థలం కూడా మాకు లేదండి. వస్తేనే ఆ డబ్బులు, లేకపోతే లేదండి.
ఇప్పుడు ఫ్రీకి మీరు మేము ఇష్టపడలేదండి. బస్సుల్లో ఫ్రీ ఆ ఫ్రీ ఈ ఫ్రీ జగనన్నే మేము కోరుకుంటున్నామండి. ఏది ఫ్రీ అయినా మాకు వద్దండి, జగనన్నే మాకు కావాలండి. నమ్మకం లేదు వాళ్ళంటే నమ్మకం లేదు, మాకు ఏమి ఇవ్వలేదు కూడా. పథకం అంటే జగన్ మోహన్ రెడ్డి గారే ఇచ్చాడు మాకు, ఏది ఇచ్చినా కానీ ఆయన్నే మేము ఎన్నుకుంటున్నాం, ఆయనకే మేము ఓటేస్తాం. ఏమ్మా మేనిఫెస్టో చూసారా? చూసామండి, ఎట్లా ఉందమ్మా? చాలా బాగుందండి. ఏం బాగున్నాయి మేనిఫెస్టోలో? అన్నీ బాగున్నాయి. పేదలు ఇచ్చినవి అన్నీ పెంచారు కదా, విద్యా దీవెన, అమ్మ కానుక, మొత్తం కాపులి కానీ అన్నీ బాగున్నాయి. బాగుంది. మీకు ఏమనిపిస్తుంది? గవర్నమెంట్ బాగుందండి, పరిపాలన, ఆయన పరిపాలన చాలా బాగుంది. పొందాం మేము. ఇద్దరు అబ్బాయిలకి విద్యా దీవెన ఇద్దరు తీసుకున్నాం మేము. ఇంటి పట్టా వచ్చింది నాకు. ఇప్పుడు మేనిఫెస్టో ఎట్లా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. ఆయన పరిపాలన బాగుంది, చెప్పినవన్నీ చేశారు, ఇంకా చేస్తాడని అనుకుంటున్నాం మేము. అది మరి తెలుగుదేశం పార్టీ అన్ని ఫ్రీ అంటుంది కదా. అన్ని ఫ్రీ అంటే చేసి చూపించాలి కదా, అన్నం అంత మాత్రం సరిపోదు కదా, చేసి చూపిస్తే అప్పుడు బాగుంటది. అంటే సరిపోదు కదా, చెయ్యాలి కదా. గతంలో చేయలేదా? ఎప్పుడు చేశారు, ఏం చేశారు చెప్పానండి ఒకటి మాట. ఏదైనా ఏది చేయలేదు కదా, ఏది చేయలేదు. నమ్మకం లేదు మాకు. జగనన్న మీదే నమ్మకం ఉంది మాకు, బాగా చేస్తాడని కూడా. అది బాగానే ఉంది సార్, నేను వచ్చిన కానీ బాగానే ఉంది. నా భర్త చచ్చిపోయి 10 ఏళ్ళు కాగితం కోసం తిరిగి 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 ఆఖరి కోటేశ్వరరావు దగ్గర కూడా పోయా, కొమ్మినేటి కోటేశ్వరం పోతే అది శ్మశానం కాగితం తెచ్చుకో ఇస్తాను అన్నమాట. అది ఆయన చచ్చిపోయి ఆ గోళ్ళ ఏడబోయిందో పోయింది, ఆ కాగితం మాకు దొరకల. ఇప్పుడు కాగితం తెచ్చుకుంటే కాగితం తెచ్చుకుంటే ఆయన తెచ్చితే మేము పోయి తెచ్చుకోలేము. మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి తిరిగి 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 వదిలేసా. తర్వాత ఎట్లా నీ బోట మహారాజుకి డబ్బులు కడితే ఆ కాగితం తెచ్చిచ్చారు. తెచ్చిచ్చినాక జగన్ తమ్ముడు గారు ఎప్పుడైతే సంతకం పెట్టి పైకి వచ్చాడో, ముఖ్యమంత్రి అయ్యాడు, మాకు పింఛన్ వచ్చింది. నాకు పింఛన్ తన్నుకుంటా వచ్చింది. షబాష్ తమ్ముడు జగన్. బాగానే ఉంది సార్. నా పేరు అద్దంకి మేరీషా. మా అత్తగారికి భర్త లేరు, నాకు భర్త లేరు. మా అత్తగారి పింఛన్ వచ్చింది, నాకు పింఛన్ వచ్చింది. మా ఇద్దరు అబ్బాయిలు, ఒక పెద్ద అబ్బాయిని అత్తగారు పెంచుకుంటుంది, అబ్బాయికి అమ్మవాడు వచ్చింది, నాకు అమ్మవాడు వచ్చింది. జగన్ అన్న వల్ల మేము బాగానే ఉన్నాము. ఆయన పెంచినా పెంచకపోయినా మాకు ఎంత ఇస్తున్నా మాకు ఓకే, అంతే. మాకు అభిమానం జగన్ అంటే అంత ఇష్టం అంతే. నాకు ఓటు ఇప్పటి వరకు నాకు లేదు, నిన్నగా మొన్న వచ్చింది. నాకు ఓటు లేకపోయినా పింఛన్ వచ్చింది. మా అత్తయ్య గారు 18 ఏళ్ళు వచ్చినాయి, మా అత్తగారు పింఛన్ వస్తాయి, మా ఇద్దరు బాబులకి అమ్మఒళ్ళు వస్తాయి. చాలు మాకు, ఇద్దరు భర్తలు లేకపోయినా మాకు ఆయన రూపాయితో మేము తింటున్నాం, కష్టపడుతున్నాం. అది సార్. మేము ఎక్కడికి ఎక్కము, ఏ బస్సు ఎక్కము, ఏది ఎక్కము. మాకు జగనాన్ని ఇచ్చిన ఈపోయినా పుస్తకానికి ఇదే పార్టీ, మాకు జగనన్నే పార్టీ. ఏ ఫ్రీకి ఎందుకు వేస్తాము, మాకు జగన్ ఉంటే చాలు సార్. నాకు ఓటు లేకపోయినా నేను జగన్కి వెళ్ళే మాట్లాడుతున్నా. నాకు మొన్న వచ్చింది జగన్కే మా ఓటు. అది మాకే పథకాలు పెట్టినా పెట్టకపోయినా మేము ఎస్సీలు, మాకు తన్నుకుంటా వస్తాయి. ఫ్రీ అయినా ఫ్రీ కాకపోయినా మాకు సంబంధం లేదండి, మాకు అనవసరం. మాకు జగను నా కొడుకు, నాకు హెల్ప్ చేశాడు. నాకు ఇల్లు వాకి లేపని ఇల్లు ఇచ్చాడు. నాకు ఇంతవరకు పింఛన్ లేదు. నా మూడు తెచ్చి ఇప్పుడు 23 సంవత్సరాలు అయినా కాగితం లేదు. మొన్న రజనమ్మ గారు వచ్చి కాగితం ఇప్పించింది. కాగితం చచ్చిపోయిన కాగితం నాకు నాన్న ఎవరు కూడా 3 ఏళ్ళు ఇస్తే ఇస్తా, 4 ఏళ్ళు ఇస్తే ఇస్తా అన్నారు. ఇప్పుడు నాకు ఫ్రీగా వచ్చింది. నాకు రజనమ్మ గారు మాతిరాణి గారికి ఫోన్ చేస్తే ఆమె తెచ్చి నాకు ఇచ్చిపోయింది. మొన్న ఇచ్చి కూడా ఒక నెల కాల. నాకు నాలుగు నుంచి ఎవరు కూడా కాగితం తెచ్చేయాలి, ఇప్పుడు కాగితం తెచ్చి ఇచ్చారు. రేపు వచ్చినాక మా జగన్ వచ్చాక పింఛన్ పెడతాడు చాలు. నాకు ఇంకా అంతా బాగుందండి. ఎవరు చెప్పిన వాళ్ళతో నాకు అనవసరం. మా అందరికి 18 ఏళ్ళు పడ్డాయి, ఇల్లు వచ్చింది, కరెంట్ వచ్చింది, మొత్తం వచ్చినాయి. కాకపోతే కాపురానికి అక్కడ పోలా, అన్నీ బాగున్నాయి. అది నాకు ఫ్రీ వద్దు, ఏమొద్దు. బస్సులు ఎక్కినా మా బస్సు మేము కొనుక్కొని వేసుకుంటాం. అది మాకొద్దు, మేము రాము, మేము ఎక్కం అని ప్రియవనే కూడా వాళ్ళకి పొయ్యేవాళ్ళు పోతారు, మేము బాము. అది ఖచ్చితంగా ఇచ్చిన హామీలను గతంలో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టో ఇచ్చిన హామీలను 99% వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100కు 100% అమలు చేస్తారన్న నమ్మకం మాకుంది. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను మేము నమ్మం. గతంలో వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి నమ్మే ప్రసక్తే లేదు. వాళ్ళు ఎన్ని ఫ్రీలు ఇచ్చినా సరే
వాళ్ళకు మాత్రం మద్దతు ప్రకటించాం, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మద్దతు ప్రకటిస్తామని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.